యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక ఆర్యవైశ్య భవనం ఆవరణలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్యుల అభివృద్ధి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గానికి ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక ఆర్యవైశ్య భవనం ఆవరణలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గానికి ఆర్యవైశ్య సంఘం తరపున ప్రత్యేక అభినందనలు తెలియబరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పసుపునూరు వీరేశం, మండల అధ్యక్షుడు సముద్రాల కుమార్, పట్టణ అధ్యక్షుడు అయితే వెంకటేష్, జిల్లా నాయకులు సముద్రాల సత్యం, గంప కృష్ణ, గంధ అంజయ్య, గార్లపాటి శ్రీనివాస్, మంచాల మల్లేశం, సముద్రాల రవి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 100 రోజుల లోపలనే ఈ మన ఆర్యవైశ్యుల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇవాళ ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ దాన్ని మనం నియమించడం, దాన్ని ఒక ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. గత 10 ఏళ్ల నుంచి కూడా మనం ఎన్నో పోరాటాలు చేస్తున్నాము. మన ఆర్యవైశ్య సంఘం నుంచి వెళ్ళి మండల స్థాయి నుంచి వెళ్ళి గ్రామ స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మనము దీన్ని మనం ఎదుర్కొంటున్నాం, ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. ఆఖరికి మనకు 10 ఏళ్ల పోరాటం ఈరోజు మనకు మన కళ ఫలించింది. దక్కింది కేసీఆర్ అదే మాటలు పెట్టుకుని కేసీఆర్ గారికి మాట తక్కువ, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల జరగలేకపోయింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది. పోరాడి మనకు కార్పొరేషన్ గురించి ఎన్నో ధర్నాలు చేసినాము, తర్వాత రస్తారోకోలు చేసి కూడా మేము చాలా సంతోషపడుతున్నాము. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి సీఎం నిలబెట్టుకోవాలని నాకు సార్ గ్రూప్